దేవునికి నేనేం చేయాలి? నా వలన దేవునికి ఏదైనా ఉపయోగం ఉందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు, చేపలు, వీటి బ్రతుకుల్లో మనుషులకు లాభం ఉంది, వాటికి కాదు. సూర్యుడు మండిపోవటం మన కోసమే, చంద్రుడు ప్రకాశించటం మన కోసమే, పక్షులు ఎగిరేవి మన కోసమే, సముద్రాల్లో ఈదే చేపలు మన కోసమే. వాటిలో దాతృత్వం కనిపిస్తుంది. మనుషుల కొరకు నేను ఏమైనా చేయాలి అని, మనుషుల కోసం నేను చావాలి, మనుషుల కోసం నేను బలి కావాలి, మనుషుల అవసరాలను తీర్చడానికే నేను పుట్టాను, దేవుడు నన్ను పుట్టించాడు అని ప్రకృతిలోని ప్రతిదీ అనుకుంటుంది. అనుకోలేని వాళ్ళు దేవుని రూపం కలిగి భూమి మీద నివసిస్తున్న మనుషులే. అన్నిటినీ అనుభవిస్తూ, అన్నిటినీ ప్రకృతిలో ఉన్న దేనిని అనుభవించకుండా ఉన్నారు చెప్పండి మనుషులు. అన్నిటినీ అనుభవించి విశ్రాంతి తీసుకుంటారే తప్ప తండ్రి కోసం ఏం చేయాలి అని ఆలోచించరు. అదే బాధపడుతున్నాడు అండి.